అనీష్ ఒక నెల్లూరు జిల్లాకు చెందిన జమీన్ రైతు అనే ఒక పత్రికలో అతి తొందరలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఫ్యాన్స్ తోటి ఒక భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆ, అభిమాన సంఘాలు ఏ విధంగా పెంచాలి, సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అని ఒక ప్లాన్ రూపొందించబడగా తెలుస్తుంది. అదొకటి బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. దాంతో పాటుగా అల్లు అర్జున్ కూడా పీకేతో అంటే ప్రశాంత్ కిషోర్తో ఆ, ఢిల్లీలో సమావేశం అయినట్టుగా ఫ్యూచర్లో రాజకీయ పార్టీ పెట్టాలంటే ఇప్పటి నుంచే ఏ విధంగా చర్యలు చేపట్టాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా స్టెప్ వేయాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మాట్లాడదాం అంటే శిల్ప గారు ఉన్నారు. శిల్ప గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఇక్కడ మనం చూసుకుంటే అంటే విజయ్ కూడా సేమ్ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. దాదాపు 40+ ఏజ్ అప్పుడు అభిమాన సంఘాలతో కార్యాచరణ ఏర్పాటు చేసి ఒక 10 సంవత్సరాల తర్వాత మనం రాజకీయాల్లోకి వస్తాం, అప్పటి నుంచి అభిమాన సంఘాలు ఇప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుని విజయ్ గెలిచింది మనం చూసాం. సో అదే అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఫాలో అవబోతున్నారు అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సరే, అసలు ఫాలో అవుతారని పక్కన పెడితే అల్లు అర్జున్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? సి ఆ, వాళ్ళకి అల్లు అర్జున్ గారి సంగతి ఐ డోంట్ థింక్ సో అంత పొలిటికల్ ఫేస్ ఉందని నా పర్సనల్ ఒపీనియన్. నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ రిలేటెడ్ ఫ్యామిలీలో నుంచి చిరంజీవి గారు వచ్చారు. అగైన్ సెటన్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ ఫెయిల్యూర్. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సెటన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాట్ టు బీ ఇన్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ లో ఎవరన్నా యాక్టర్ వచ్చి ఆ ఫ్యామిలీలో నుంచి ఇంకొక యాక్టర్ వచ్చి నిలబడతానంటే ఓట్లు వేసి జనాలు నమ్మే పరిస్థితులు అయితే లేరు. ఇది ప్రజలు అనుకుంటున్నారు కూడా. ఇంకా ఎన్టీఆర్ గారి దగ్గరకు వస్తే, జూనియర్ ఎన్టీఆర్, ఐ థింక్ హీ హ్యాస్ అ ఫుల్ స్టాండ్ టు కమ్ ఇన్ టు అ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఎంత మంచి పనులు చేసినారంటే, ఆయన పార్టీ ఆ రోజు పెట్టిందే తెలుగుదేశం, అంటే మన తెలుగు వాళ్ళ కోసం అని పెట్టారు. అలాంటిది ఈ రోజు తెలుగు వాళ్ళకి గొంతెత్తడానికి కూడా భయపడేంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ లో సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ప్రజలందరూ అనుకుంటున్నారు కూడా ఇది. అలాంటి సిచ్యువేషన్ లో ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ నీడ్ అన్ అదర్ పొలిటికల్ పార్టీ ఫర్ షూర్. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. ఏదో వేస్తే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి వేయాలి, లేదంటే తెలుగుదేశంకి వేయాలి. ఇంతకు మించి దిక్కు లేదు మాకు. అలాంటి సిచ్యువేషన్ లో మేము ఉన్నాం కాబట్టి నిజంగా ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ప్రజలకి సేవ చేయాలి అన్న ఒక వ్యక్తిత్వంతో గనక జూనియర్ ఎన్టీఆర్ గారు గనక వస్తే డెఫినెట్ గా ఇక్కడున్న ప్రజలు 100% ఆయనని ఆదరిస్తారు, అభిమానిస్తారు కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎన్టీఆర్ పెట్టినప్పుడు ఆయన స్ఫూర్తి, ఆయన ప్రజలకు మంచి చేయాలన్న ఒక ఉద్దేశము క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ కూడా విజయ్ గారితో పోలుస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో. విజయ్ గారితో పోల్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విజయ్ గారు ఫిక్స్. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో ఒక ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ చేశారు, తర్వాత పార్టీకి దూరంగా ఉంటాన్నారు. ఒక పార్టీ వాళ్ళ తల్లిని ఎంత నీచాతి నీచంగా మాట్లాడినారో మనం అందరం కూడా విన్నాము. ఆయన అన్నిటికీ కూడా దూరంగానే ఉన్నాడు. బట్ మరి సడన్ గా ఇది రూమరా నిజమా అనేది ప్రజలందరూ కూడా వెయిట్ చేసి చూస్తారు. కానీ ఒక మనిషి, అది జూనియర్ ఎన్టీఆర్ గాని, అల్లు అర్జున్ గారు కానీ, లేకపోతే ఇంకొక XYZ కానీ, కొంచెం పార్టీ పెట్టాలి అని అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ది రైట్ టైం అండ్ స్కోప్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే ఇంకొక ప్రజల కోసం నిలబడే గొంతు ఇంకొకటి లేదు. ఉన్న గొంతులన్నీ ఒకలాగా తయారయ్యి ఎన్డీఏ లాగా తయారైంది. ప్రశ్నిస్తామని పెట్టిన జనసేన మాత్రం ప్రశ్నించకుండా షట్ యువర్ మౌత్, లిసన్ టు యువర్ లీడర్ అంటున్నారు. ఎట్లో మరి అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి డెఫినెట్ గా ఐ థింక్ ఇఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లోకి వచ్చినా, ఆయనకున్న సేవాభావాన్ని ఈ సరిగా ప్రజలకు చూపించినా, సేవ చేయాలన్న ఒక దృక్పథంతో వచ్చినా సరే డెఫినెట్ గా వీఆర్ రెడీ టు వెల్కమ్ హిమ్. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే 2009లో మనం చూసాం. 2009లో జూనియర్ ఎన్టీఆర్ విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజారాజ్యం పైన, చిరంజీవి పైన ఆయన స్టైల్లో విమర్శలు చేసిన తర్వాత రోడ్డు యాక్సిడెంట్ అయ్యి అయినప్పుడు కూడా ఒక బెడ్ వీడియో మీద రిలీజ్ నుంచి చేశారు. కూడా చేశారు తెలుసా. రోడ్ యాక్సిడెంట్ అయినా సరే అవును. ఆగలేదు. ఆయన స్పీచ్ లో ఆ ఫైర్ ఉంది, ప్రజల ఉమ్, కోసం ఉమ్. మాట్లాడే గొంతు ఉంది, ఫ్యాన్ అవునవును. ఫాలోయింగ్ ఉంది, మనీ ఉంది, పవర్ ఉంది. హీ ఉమ్, హాజ్ ఉమ్. ఆల్ అవసరమైన ప్రతి ఒక్క రిసోర్స్ ఆయన దగ్గర ఉంది ఒక అవును. పొలిటికల్ పార్టీ పెట్టడానికి. అయితే తమిళనాడులో విజయ్కి కొన్ని సందర్భాల్లో కొన్ని అవమానాలు జరిగినాయి. అంటే జయలలిత గారు ఆయన్ని లోపల రానివ్వకపోవటం, ఏదో ఫంక్షన్ ఆయన సెకండ్ సీట్ లో కూర్చోబెడతాం,
వాళ్ళ నాన్న ఆయన వెళ్తే బయటికి పంపించిన ఇట్లాంటి అవమానాలు చాలా చూశాడు, చూసి చూసి విసిగిపోయాడు విజయ్. సేమ్ మనం చూసుకుంటే ఎన్టీఆర్ కూడా 2009 ఫస్ట్ లో ఎన్టీఆర్ సినిమాల్లో కొత్తగా వచ్చినప్పుడు నందమూరి వంశం ఎవరు ఎన్టీఆర్ దగ్గర రానివ్వలేదు. బాయ్కాట్ ఎప్పుడై చేశారు. యా. ఎప్పుడైతే ఎన్టీఆర్ కి స్టార్డమ్ వచ్చి నందమూరి ఫ్యామిలీలో ఒక టైంలో బాలకృష్ణ కంటే కూడా ఎక్కువ హిట్లు రావటం, ఎక్కువ క్రేజ్ వచ్చిన తర్వాత 2009లో మా ఎన్టీఆర్ ని పక్కన పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కన పెట్టేశారు. రీసెంట్ గా మనం చూస్తే కూడా అనేక సందర్భాల్లో టీడీపీ గ్రూపుల్లో, కొంచెం కమ్మ వాళ్ళ గ్రూపుల్లో జూనియర్ ఎన్టీఆర్ మనోడు కాదు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడకండి అని చెప్పి మెసేజ్ కూడా మనం చూసాం. దాంతో పాటుగా అప్పుడు చంద్రబాబు నాయుడు భార్యని అసెంబ్లీలో ఏదో మాడారని చెప్పి నందమూరి ఫ్యామిలీ మొత్తం రెస్పాండ్ అయినప్పుడు టీడీపీ వాళ్ళంతా జూనియర్ ఎన్టీఆర్ నువ్వు రెస్పాండ్ అవ్వలేదు అన్నారు. ఆయన రెస్పాండ్ అయితే కూడా రెస్పాండ్ అయిన వర్షన్ కరెక్ట్గా లేదు, ఇలాగా రెస్పాండ్ అవ్వాల్సింది తిట్టారు. కానీ అదే టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే మొన్న ఏదో సినిమా రిలీజ్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తల్లిని దూషించిన, తల్లి గురించి మాట్లాడినా టీడీపీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈ పైగా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మామ వీళ్ళంతా కూడా కొంత రాజకీయాలు యాక్టివ్గా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ కొడాలి నాని లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు వీళ్ళంతా వైసీపీలో ఉంటాం, అండ్ జూనియర్ ఎన్టీఆర్ వైసీపీకి ఫేవర్ అనే రకరకాల వార్తలు మనం వింటూ వచ్చాం. సో అంటే ఎలాంటి అవమానాలు అయితే విజయ్ ఫేస్ చేశాడో దాదాపుగా కొంచెం దగ్గర అలాంటి అవమానాలు ఎన్టీఆర్ కూడా ఫేస్ చేశాడు. ఇందాక మీరు చెప్పినట్టు అల్లు అర్జున్కి కొంత అంటే ఇప్పుడు అంత ఉందని నేను కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చారు. అల్లు అర్జున్ గారు ఒక డయాస్ మీద అంత అనర్గళంగా మాట్లాడతారు అన్న సిచ్యువేషన్స్ అయితే నేను చూడలేదు. ఎన్టీఆర్ గారు ఇంకా అల్లు అర్జున్ గారిని కంపేర్ చేసినప్పుడు ఎన్టీఆర్ ఈజ్ అ రిమార్కబుల్ పబ్లిక్ స్పీకర్. అల్లు అర్జున్ గారికి జనాలను అడ్రస్ చేయడమే, అగైన్ నా పర్సనల్ ఒపీనియన్, అడ్రస్ చేయడానికే ఒక చిన్న ప్రెస్ మీట్ పెడితేనే చాలా ట్రోల్ అవుతారు. చాలా మాట్లాడని కూడా బై ఫ్లోలోనో మర్చిపోవడంలోనో జరుగుతుంది. బట్ ఎన్టీఆర్ గారు ఈజ్ నోవేర్ అరౌండ్ ఇట్. ఆయన ఒక్కసారి మైక్ తీసుకుంటే అనర్గళంగా ఎవరినైనా ఎదిరించి మాట్లాడగలరు, దేని మీదైనా పోరాడగల మనస్తత్వం ఉంది. అవమానాలు అంటారా, ఇట్ ఈస్ నాట్ అబౌట్ విజయ్ గారికి లేకపోతే ఎన్టీఆర్ గారికి, ప్రతి ఒక్కరికి అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. మీకు నాకు అవమానాలు జరగకుండా లైఫ్ లో అవమానాలు జరుగుతూనే ఉంటాయి. అంటే అవమానాలని వీళ్ళు తీసుకొని ఆ పవర్ మాకు ఉండాలని ఇప్పుడు అల్లు అర్జున్ ని మన ఇక్కడ ఒక పేరు మర్చిపోయేందుకు అరెస్ట్ చేశారని మనం విన్నాం. అంటే పేరు మర్చిపోయేందుకు అరెస్ట్ చేశారా, లేకపోతే ఆ సినిమాలో తొక్కిసాడు జరిగింది కాబట్టి అరెస్ట్ చేశారా మనకు తెలియదు. కానీ జనం అందరూ అనుకుంది ఏంటంటే ఆయన పేరు మర్చిపోయారు కాబట్టి అరెస్ట్ చేశారని అనుకుంటున్నారు జనం అంతా కూడా. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సందర్భంలో సినిమాలు అంటే ఏదైనా మెసేజ్ ఇచ్చేలా ఉండాలి తప్పించి స్మగ్లింగ్ ఎలా చేయాలి, దొంగతనం ఎలా చేయాలి అలాంటివి చూపించేలా ఉండకూడదని చెప్పి మాడారు. ఆ మధ్య మనం విన్నాం అంటే ఈ అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి గ్యాప్ వచ్చింది, అవి కూడా విన్నాం. సో ఈ అరెస్ట్ వెనక కొంత అటు కూడా వాళ్ళు కూడా ఉన్నారని ఆ ఆవేశం, ఆ కోపం, ఇది అల్లుజన్ ఉండుండొచ్చేమో చెప్పలేం మనం. కోపం ఉండుండొచ్చు, బట్ దట్ డజంట్ మీన్ హీస్ కేపబుల్ ఆఫ్ రన్నింగ్ అ పొలిటికల్ పార్టీ అంటే ఐ విల్ డెఫినెట్లీ నాట్ అగ్రీ. ఎందుకంటే పాలిటిక్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్టింగ్ అండ్ బిజినెసెస్. ఐ విల్ సే అల్లు అర్జున్ గారు ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, హీస్ అ వెరీ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. మేము ఆయన సినిమాలు చూస్తాము, అభిమానిస్తాం, అవన్నీ ఉన్నాయి. పాలిటిక్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ దిస్ థింగ్. పవన్ కళ్యాణ్ గారు అంటారా స్మగ్లింగ్ అని మాట్లాడుతున్నారు. మొన్న ఓజీలు ఏంటి చంపడం చెప్పారా, లేకపోతే జల్సాలో ఏమి కన్వే చేసినారు? అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో గాని నైతిక విలువల గురించి, రూల్స్ గురించి మాట్లాడే అర్హత లేదన్నది నా అభిప్రాయము, ప్రజల అభిప్రాయం కూడా. ఒకవేళ వీళ్ళు పాలిటిక్స్ లోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ప్లస్ పాయింట్స్ ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే హరికృష్ణ అని పార్టీ నుంచి కొంచెం దూరం పెట్టేశారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి వారసులు హరికృష్ణ పార్టీ పగ్గాలు చేపడతారని భావించారు, కానీ హరికృష్ణని కొంత దూరం పెట్టేశారు అని ఒక ఇది ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ని కూడా కొంత దూరం పెట్టేశారు. సానుభూతి కొంత జూనియర్ ఎన్టీఆర్ వర్కౌట్ అవ్వచ్చు. అండ్ నా ఒపీనియన్ చెప్పనా, యాజ్ లాంగ్ యాజ్ ఆనరబుల్ హోమ్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారికి ఆ పార్టీలో ప్రాముఖ్యత రాదు. కానీ శిల్ప గారు, కానీ ఒకవేళ అంటే చంద్రబాబు నాయుడు గారికి కొంచెం ఏజ్ పెద్దగా అవుతుంది, సో ఆయన ఏమైనా రాజకీయాల నుంచి కొంచెం రెస్ట్ తీసుకుంటే గనక, రాజకీయాలు చేయని పరిస్థితులు ఆయన ఉంటే గనక, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ అనే సిచ్యువేషన్ వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ముందు లోకేష్ గారు నిలబడలేరేమో అని నా అభిప్రాయం పర్సనల్ గా. 100%. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, పీపుల్ ని అడ్రస్ చేయడం వేరు, పీపుల్ ని రెచ్చగొట్టడం అదే అన్నది. ఎన్టీఆర్ గారు ఒక
ఏమంటారు, క్రౌడ్ ఒక పుల్లర్. సభ పెడితే ఇంక్లూడింగ్ మీ, ఐఎమ్ ఆల్సో విల్లింగ్ టు గో అండ్ లిసన్. బట్ ఉమ్. లోకేష్ గారు పెడతానంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితులలో నేనే కాదు ప్రజలు కూడా అనుకున్నది ఏంటంటే చెప్పేది ఒకటి, రిజల్ట్ ఒకటి అనమాట. అవును, హామీ మేబీ ఒకటి అంటే ఉంటుంది, అంటే గ్రౌండ్ లోకేష్ లో గారు రియాలిటీ ఒకటి ఉంటుంది. లోకేష్ గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండొచ్చు. ఆయన మంగళగిరి ప్రజలకు మంచి చేస్తుండొచ్చు. కాకపోతే ఎంత చేసినా కానీ లోకేష్ గారిది ఎలా ఉంటుందంటే, ఆయన ఒక నెపో కిడ్. అంటే ఒక తండ్రి, ఆయన వాళ్ళ నాన్నది ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయనకి ఈజీగా మంత్రి పదవి వచ్చేసింది, ఎక్కడ కూడా ఆయన కష్టపడలేదని ఒక అభిప్రాయం జనాల్లో ఉంది. ఆ మాట అనద్దు, ఎందుకంటే ఆయన 2014 ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత, 2019 ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత హీ హాస్ డన్ అ ట్రెమెండస్ గ్రౌండ్ వర్క్. అది కరెక్టే, కానీ అప్రిషియేట్ చేయాలి మనం. ఫోర్టీన్ లోనే ఆయన మినిస్టర్ అయిపోయారు కదా. సి అక్కడ అక్కడ నెపోయిజం వచ్చింది, అందుకే అక్కడ 2019 లో గెలవలేకపోయినారు. దాని కానీ తర్వాత హీ హాస్ కానీ డన్ మనం హిస్ గ్రౌండ్ కానీ వర్క్. మనం ఎన్టీఆర్ చూసుకుంటే, ఎన్టీఆర్ మొదటి సినిమా నుంచి కూడా కష్టపడుతూనే వచ్చారు. పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, ఎక్కడ సపోర్ట్ లేదు. ఇంకా సపోర్ట్ లేకపోగా సొంత వాళ్ళే ఆయన్ని తిడుతూ విమర్శిస్తూ తొక్కేసే ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే, నారా లోకేష్ గారు ఇస్ ఎలైట్ క్లాస్ పర్సన్. మీరు ఉమ్, ఎలైట్ క్లాస్ వాళ్ళని క్రౌడ్ పుల్లింగ్ మాస్ లీడర్ తో మీరు కంపేర్ చేస్తున్నారు. ఇట్ ఉమ్, ఈస్ నాట్ ఈవెన్ కంపేరబుల్. ఎందుకంటే ఈ రోజు యాజ్ ఆన్ టుడే తీసుకుంటే లోకేష్ గారికి ఆల్రెడీ ఉన్న పార్టీ ఉంది, ఉమ్, పార్టీ క్యాడర్ ఉంది, ఉమ్, పొజిషన్స్ ఉన్నాయి, పవర్ ఉంది, మనీ ఉంది. బట్ వేర్ యాజ్ ఇట్ కమ్స్ టు ఎన్టీఆర్ గారు, హీ హాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ది గ్రౌండ్. అంత క్యాడర్ లేదు, అంత నియోజకవర్గాల్లో పట్టు లేదు, అంత పవర్ లేదు, అంత మనీ కూడా లేదు. సో దెర్ ఇస్ అసలు ఇప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ కొత్తగా ఎట్లా స్టార్ట్ చేస్తే అయిందో సీనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అలా చేస్తేనే ఏమన్నా ప్రజలు ఆయనకి మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. లేదు కాదు నేను ఉన్న పార్టీలోకే పోయి అవమానాలు పడతాను అంటే నాకు తెలిసి అయితే ఎవరు కూడా దాన్ని జరగదు. మెచ్చరు. నాకు తెలిసి అయితే ఇప్పుడున్న ఏ పార్టీల్లోకి ఆయన వెళ్ళరు. ఏమో చెప్పలేం, బీజేపీ ఏమన్నా మద్దతు ఇవ్వటం లాంటివి, బీజేపీ ఏమన్నా చెప్పలేం కానీ ఆయన అయితే ఉన్న ఏ పార్టీలోకి వెళ్ళడం నా ప్రగాఢ విశ్వాసం. వేరే నేను మనం కూడా బలంగా నమ్ముతున్నాను, ఎందుకంటే అవమానపడ్డారు వాళ్ళు. తన అవమానపడడం వేరు, వాళ్ళ అమ్మగారిని అమ్మను అవమానించడం వేరు. అపహరించడం. అవునవును. సో వాళ్ళ అమ్మగారిని చాలా దారుణంగా అవమానించారు. ఉమ్, అవన్నీ కూడా గుర్తున్నాయి. ఐ థింక్ ఆ డయాస్ మీదనే, ఆ టైంలో ఒక డయాస్ మీద చెప్పారు ఎన్టీఆర్ గారు, ఉమ్, అన్ని గుర్తుంటాయి, మా టైం వచ్చినప్పుడు చెప్తాం మేము కూడా అని చెప్పి అవునవును. గట్టిగానే సందేశం ఇచ్చారు. అవునవును. ఐ థింక్ బాహుబలి సమ్వేర్ ఉమ్, సెకండ్ పార్ట్ రిలీజ్ అప్పుడు ఓపెనింగ్ రోజు స్పీచ్ ఇచ్చారనమాట. అవునవును. అయితే సో ఇక్కడ నాకన్ హ్మ్. అయితే మనం ఇటేపు చూసుకుంటే, అంటే అల్లు అర్జున్ సైడ్ చూసుకుంటే గనక, అల్లు అర్జున్ కి అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వస్తే ఖచ్చితంగా టీడీపీ ఓట్లే చీలుతాయి. ఆ సామాజిక వర్గం ఓట్లు చీలితే టీడీపీ కొంత నెగిటివ్ అవుతుంది. ఇటువైపు చూసుకుంటే జూనియర్ అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తే పవన్ కళ్యాణ్, ఎందుకంటే జనసేన ఈయన కూడా కాపే, అల్లు అర్జున్ కూడా కాపే కాబట్టి ఈయన కూడా కాబట్టి అక్కడ ఎంతవరకు ఓట్లు చీలుతాయి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అల్లు అరవింద్ మీద గతంలో ఒక పెద్ద రిమార్క్ ఉండిపోయింది. ప్రజారాజ్యం టైంలో అల్లు అరవింద్ ఎక్కువ టికెట్లు అమ్ముకున్నారు, ఆయన టికెట్లు మొత్తం సేల్కి పెట్టేశారు, అల్లు అరవింద్ టికెట్లు అమ్మటం వల్లే ప్రజారాజ్యం ఓడిపోయింది అనేది ఒక కాపుల్లో పాటు చిరంజీవి అభిమానుల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా మిగిలిపోయింది. దాన్ని తుడుచుకోగలగాలి ఫస్ట్ అల్లు అర్జున్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఎవరిదండి? చిరంజీవి గారు, ఉమ్. ప్రజారాజు అనేది లేకుండా ఇవన్నీ జరుగుంటాయా? ఖచ్చితంగా జరగవు. అంటే చెప్పలేము, ఎందుకంటే శిల్పా గారు ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీలో ఆయన తెలియకుండా వెనకాల చంద్రబాబు నాయుడు చేయలేదా? యా, క్వైట్ ఆ, పాసిబుల్. ఆ, కరెక్ట్. నాకు తెలిసినంత వరకు అయితే, ఫర్ మీ, ఇఫ్ యూ పుట్ బ్యాలెట్ పేపర్ లో అల్లు అర్జున్ గారు ఎన్టీఆర్ గారు పెడితే నా ఓటు మాత్రం ఎన్టీఆర్ గారికే పోతుంది. అంటే నేను అభిమానం నేను అది వేరు, కాదు, ఓటు వేరు. నా నా కంపారిజన్ అది కాదు. నా కంపారిజన్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ఎక్కువ నష్టం చేస్తాడా, అల్లు అర్జున్ జనసేనకి ఎక్కువ నష్టం చేస్తాడా అనేది నా కంపారిజన్. జనసేనకి నష్టం చేయడానికి ఏం లేదండి. ఎవరు జనసేనకు ఓట్లు వేసిన వాళ్ళు మళ్ళీ ఓట్లు వేయడానికి రెడీగా లేరు. అండ్ టు బి ఫ్రాంక్, జనసేన, దెర్ వాజ్ ఎ రూమర్, ప్రజలు అనుకుంటున్నారు ఏమంటే టికెట్లు అమ్ముకున్నారని అనుకుంటున్నారు ప్రజలు. నేను ఇద్దరు ముగ్గురు అంటే విన్నాను. సబ్జెక్ట్ టు కరెక్షన్ అది మాత్రం. అది ఆ, చెప్పలేము శిల్పా గారు, అది అది మనం చెప్పలేము. ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీలో ఇది కామనే. ఒక ఇప్పుడు వైసీపీలో, టీడీపీలో, జనసేనలో, కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో ఏదైనా సరే ఎమ్మెల్యే టికెట్ కావాలంటే 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు పార్టీ ఫండ్ ఇవ్వటాలు ఇవన్నీ కామనే. అది చూసి మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం, పార్టీ టికెట్లు అనేది. బట్ ఇక్కడ కాకపోతే డ్యామేజ్ గురించి మాట్లాడుతున్నానండి. ఉమ్, జనసేనకి డ్యామేజ్ కొత్తగా చేయాల్సింది ఏమి, ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ డ్యామేజ్డ్ పార్టీ. ఈ అంటే నా అభిప్రాయం ఏవైతే ఓట్లు ఏంటంటే, దూరం అయ్యాయో, ఏవైతే కాపు ఓట్లు దూరం అయ్యాయో అవి అల్లు అర్జున్ గారికి ప్లస్ అవుతాయి అంతే.
ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇందాక మీకు చెప్పిన ఒక అంశం ఉంది కదా, అల్లు అరవింద్ టికెట్ల అంశం. దాంతో పాటుగా అంటే కాపుల్లో కొంత మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, కొంత నాగబాబు, వీళ్ళంటే ఒక రకమైన రెస్పెక్ట్, గౌరవం ఉందేమో కానీ, అంటే మీరు మీరు అల్లు భ్రమలో ఫ్యామిలీ. నుంచి వేకప్ వచ్చి చూడండి, ఆంధ్రాలో అడుగుపెట్టి ఎట్లుందో ఇప్పుడు తెలుస్తుంది. గతం వేరు, యాజ్ ఆన్ టుడే వేరు. వినండి, వచ్చి ఒకసారి మైక్ తీసుకొని వచ్చి ప్రజల్ని అడగండి, తెలుస్తుంది మీకు. ఓకే. ఒకప్పుడు ఉన్నది, కానీ అభిమానం ఉన్నది సో నాకు. అంటే నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, జనసేనకి అల్లు అర్జున్ చేసే నష్టం కన్నా టీడీపీకి ఎన్టీఆర్ చేసే నష్టం ఎక్కువ ఉంటుంది అనేది నా కంక్లూజన్. 100% అవుట్ ఆఫ్ 100%, ఇట్ ఈస్ 100% రైట్. యూ విల్ సీ. ఒక్కసారి ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని కనుక పార్టీ పెడితే, ఆ పార్టీలో ఉన్న క్యాడరే డివైడ్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ గారికి వెళ్తుంది. రైట్. ఎందుకంటే అయితే ఇక్కడ దిక్కు లేకుండే వాళ్ళు కొంతమంది చాలా మంది ఉన్నారు అటు సైడ్. ఇక్కడ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మనకి. అదేంటంటే, సరే అంటే ఇద్దరు యంగ్స్టర్స్, అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ కానీ. సరే, పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఏజ్ ఏం లేదు, ఆయన కూడా కొంత ఒక 55 ఎంత ఉంటాయి అనుకుంటా, ఐ థింక్ పవన్ కళ్యాణ్ ఏజ్. 55 ఏజ్ కాదా అండి? అట్లా కాదు నేను అంటుంది, అంటే టీడీపీలో కొంచెం చంద్రబాబు గారు పెద్దవాళ్ళు కదా, ఆయన ఏజ్ పెద్ద ఆయన కదా. ఆయన్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్ అంటే 29 తర్వాత పాలిటిక్స్ చూసుకుంటే, మనం 29, 34 తర్వాత పాలిటిక్స్ చూసుకుంటే, అప్పుడు మనకి ఒకవేళ అంటే పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పార్టీ పెడితే అల్లు అర్జున్, వీళ్ళే మనకు కనపడతారు. అప్పుడు చంద్రబాబు గారు పెద్దవాళ్ళు అయిపోతారు. ఆయన మనకి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండకపోవచ్చు, పాలిటిక్స్. యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండకపోవచ్చు, చెప్పలేం. సో ఆ సిచ్యువేషన్ లో, ఆ టైంలో నలుగురు కొంత యూత్ కి దగ్గరగా ఉండేవాళ్ళే, నలుగురు కొంత యూత్ కి దగ్గరగా ఉండేవాళ్ళే. యాజ్ ఆన్ ఒక టుడే. నిమిషం, నలుగురు యూత్ కి దగ్గరగా ఉండేవాళ్ళే, నలుగురు మాస్ క్రౌడ్ పుల్లర్సే, నలుగురు ఇదే ఉంటాయి కనుక, అంటే టీడీపీ ఓట్లేమో ఎన్టీఆర్ చీరుస్తాడు, వాళ్ళిద్దరికి అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. జనసేనకి తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సేఫ్ అయిపోతాడు ఆ మధ్యలో. జగన్మోహన్ రెడ్డి సేఫ్ అయ్యేది కొత్తగా ఏం లేదండి. రాష్ట్రం మొత్తం తెలుసు హీఈస్ ఎ మాస్ లీడర్ అని. అండ్ ఇంత ఓటమిలో కూడా 11 సీట్లలో కూడా ఆయనకి 40% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోలేదు. అది ఆన్ పేపర్ ఉన్నది. కాబట్టి ఎవ్వరు వచ్చి కూడా ఇప్పుడు చేసేది ఏమి ఉండదు. అంటే కాకపోతే వాళ్ళకి వాళ్ళ శిల్పా గారు, మనం కొంచెం అంటే ఇప్పుడు వైసీపీకి చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపోర్ట్ గా ఉంటారు. మీరు చూస్తే గనక కొంతమంది, ఇందాక మనం ఎవరైతే మాట్లాడుకున్నామో మెగా ఫ్యామిలీ అంటే నచ్చని కాపులు, లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్, వీళ్ళంతా కొంత వైసీపీకి సపోర్ట్ ఎక్కువ యూత్. మీరు చూస్తే ఆ రపరపాని. మీకు ఒకటి చెప్తా, యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థిన్ లైన్. ఎప్పుడైతే ఈ అల్లు అర్జున్ గారు శిల్పా రవి గారికి వచ్చినప్పటి నుంచే మీరు అల్లు అర్జున్ గారి పేరు ఆంధ్రాలో వింటారు. అంతకు ముందు వరకు యూ హావ్ నెవర్ హర్డ్ అల్లు అర్జున్ గారి నేమ్ ఇన్ పాలిటిక్స్. కాబట్టి వెళ్ళి చూసుకోండి. ఇట్ క్లియర్లీ స్టేట్స్, అది మనకు క్లియర్ గా ఏం స్టేట్ అవుతుందంటే, అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు కాబట్టి, పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏదో ఒక రకంగా సపోర్ట్, మద్దతు అయితే ఇచ్చారు కాబట్టి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడతారో, నేను ఒకటి చెప్తానండి, హూ ఎవర్ ఈజ్ వైఎస్ఆర్సీపీ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్మైర్ చేసే వాళ్ళందరూ కూడా మీరు గమనిస్తే, వాళ్ళందరికి కూడా ఎవరైతే ఫైట్ చేస్తారో, ఫైట్ బ్యాక్ ఇస్తారో, మంచి ఫైట్ ఇస్తారో, పోరాడతారో లైఫ్, వీళ్ళనే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఆఫ్టర్ ఆ ఇన్సిడెంట్ తర్వాత, శిల్పారావి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత, అల్లు అర్జున్ గారి మీద జరిగిన దాడిని అందరూ కూడా ఓన్ చేసుకున్నారు. అండ్ హీ ఫాట్ బ్యాక్. వెనక్కి తీసుకోలేదు స్టేట్మెంట్. వెళ్ళింది, నేను సమర్థించాను, నేను వెళ్ళకుండా ఉండాల్సింది, ఇవన్నీ కూడా ఏం చేయలేదు. ఎంత వచ్చినా, బ్యాక్లాష్ వచ్చినా, ట్రోల్ చేసినా, ఏం చేసినా, హీ స్టూడ్ లైక్ ఎ రాక్. సో ఏదైతే ఆ వ్యక్తిత్వం ఉందో, ఆ వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఓవరాల్ గా నేను కన్వే చేసింది ఏంటంటే, ఎవరైతే ఆ వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారో వాళ్ళు ఆల్రెడీ స్ట్రాంగ్ పుల్లింగ్ పర్సన్ అల్లు అర్జున్ గారు కాబట్టి దాని గురించి మద్దతు ఇచ్చుంటారు. కానీ ఎవరైతే యాజ్ ఆన్ టుడే మీరు రాసి పెట్టుకోండి, ఎవరైతే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్మైర్ చేస్తారో, లేకపోతే ఇష్టపడతారో, వాళ్ళని మీరు ఏం చేసి కూడా కేసులు పెట్టి అరెస్టులు చేసా, లేకపోతే వాళ్ళని కొట్టా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టా, ఏం చేసినా సరే వాళ్ళకున్న అడ్మిరేషన్ అయితే వదులుకోరు. అంటిల్ అన్లెస్ ఏదో పై లెవెల్ క్యాడర్ పాలిటీషియన్స్ టికెట్ల కోసం తప్పితే, క్యాడర్ మాత్రం ఇదే, ఈ రోజు కూడా అదే. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి గారు.